హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కింద కమెంట్‌లో చెప్పండి. నేను మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, అలాగే ఆర్గనైజింగ్ ఐడియాస్, హౌస్ వర్క్ మోటివేషన్ ఇలాంటి వీడియోస్ అవి పోస్ట్ చేస్తూ ఉంటాను. వీలైనప్పుడల్లా శారీ కుచ్చు డిజైన్స్ అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. ఇవాల్టి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేసేయండి. ఇక్కడ నేను టీపాయ్ దగ్గర మొత్తం కూడా సర్దుకున్నాను అనమాట ఫ్లవర్స్‌తో. ఇవన్నీ మన మొక్కలకొచ్చిన ఫ్లవర్స్ అనమాట. రౌండ్‌గా బటన్ చామంతిలాగా భలే అందంగా ఉన్నాయి. సరే అని చెప్పి ఇలా పెట్టేసుకున్నా. హస్బెండ్ ఆఫీస్‌కి, పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా చాలా సైలెంట్‌గా ఉంటుంది కదా! ఇంకా మిగతా పనులవి కంప్లీట్ చేసుకొని ఎక్కడివక్కడ సర్దేసుకొని ఇప్పుడు నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసా. ఆల్రెడీ కుకింగ్ అది మొత్తం అయిపోయింది. కానీ ఇవాళ నేను కేక్ చేద్దామని అనుకుంటున్నా. ఎవరైనా ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేసుంటే చూసుండొచ్చు. ఆరెంజెస్‌తో కేక్ చేశాననమాట. ఒక 2 ఆరెంజెస్ తీసుకొని వీటిని మంచిగా స్క్వీజ్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అన్ని కొలతలతో చక్కగా చెప్పున్నాననమాట. ఒక బౌల్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇంకొక 1 ½ బౌల్ వచ్చి గోధుమ పిండి. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక చూపించిన ఆరెంజెస్‌ని జ్యూస్ కింద తీసి ఇందులో యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇందులో 1 కప్ బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను. నాకెందుకో బెల్లం సరిగా కరగలేదు అనిపించింది. ఇంకా తర్వాత ఇందులో 1 ½ కప్ గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. మైదా కాకుండా గోధుమ పిండితో కూడా బాగానే వచ్చిందనమాట కేక్ అనేది. 1/2 కప్ కుకింగ్ ఆయిల్, 1/2 కప్ ఏమో పాలు ఇవి కాచి చల్లార్చి యాడ్ చేసుకున్నాను. అలాగే బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 స్పూన్ అనమాట. ఎప్పుడైనా ఇలాంటివి వాడేటప్పుడు ఎక్స్పైరింగ్ డేట్ అవి చూసుకొని వాడుకోవడం మంచిది. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలపడం కంటే కూడా మిక్సీ జార్ యూజ్ చేయడం బెటర్ అనిపించింది. ఇంక ఇందులో నేను ఏమి యాడ్ చేయలేదు. వాటర్ కానీ, పాలు కానీ ఇవి కూడా జస్ట్ ఇలా వచ్చిందంతే. ఇంక ఇందులో ఇప్పుడు నేను మళ్ళీ కూడా డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుంటున్నా. జస్ట్ బాదంని కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇవి ఇంక ఇంతకు మించి ఏం వేయలేదండి. దీన్ని చక్కగా ఒక ప్లేట్లో అది మనం ఏదైతే కేక్ చేస్తామో దాంట్లో యాడ్ చేసి బేక్ చేసేసుకోవడమే. ఒక్కసారి కేక్ కోసం యూజ్ చేసి పక్కన పెట్టిన సాల్ట్ని పడేయను, మళ్ళీ బేక్ చేయడానికి యూజ్ చేస్తా. మరి ఓవెన్ లేదు కాబట్టి మనం ఇలాగే ప్రీహీట్ చేసుకుంటాం కదా. ఈ సాల్ట్ ఏంటంటే చల్లారిన తర్వాత ఇట్లా ఒక కవర్లో ప్యాక్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. అక్క ఈ సాల్ట్ ఏం చేస్తారని ఇంతకు ముందు నన్ను అడిగారు. కామెంట్ నాకు చాలా సార్లు వచ్చింది, ఇలా ఒకసారి కుక్ చేసిన తర్వాత ఆ సాల్ట్ని మీరు ఏం చేస్తారు, పడేస్తారా అని. నేనైతే ఇదిగో ఇలా స్టోర్ చేసి మళ్ళీ కేక్ చేసినప్పుడల్లా ఒకవేళ ఇంకొంచెం యాడ్ చేసి అలా చేస్తూ ఉంటాను. మందపాటు ఒక గిన్నెలో ఆ సాల్ట్ అది వేసి హీట్ చేసేస్తున్నాను. ఈలోగా కేక్ బౌల్ ఉంటుంది కదా అల్యూమినియంది, అందులో చక్కగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి అడుగున కొంచెం పౌడర్ పొడిపిండి యూజ్ చేసేసి ఆ తర్వాత ఈ కేక్ మిక్సింగ్ అంతా యాడ్ చేసుకున్నాను. మళ్ళీ పైనుంచి కొంచెం డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇప్పుడు ఒక స్టాండ్ని నేను ఆ సాల్ట్లో పెట్టేసి ఈ కేక్ బౌల్ని పెట్టేసుకుంటున్నాను. దీనిపైన మూత పెట్టేసి ఆవిరి అనేది బయటికి పోకుండా ఈ హోల్ని నేను కవర్ చేశాను అనమాట ఒక లవంగంతో. ఇంకా అదొక 45 మినిట్స్ అలా కుక్ అయితే సరిపోతుంది. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇక్కడ నేను బ్రాస్ బౌల్స్ గురించి చెప్తున్నాను. ఒక సిస్టర్ చాలాసార్లు అడిగారనమాట, మీరు నైవేద్యాలు ప్రసాదాలు అవి చేసే గిన్నెల గురించి చెప్పండి అక్క అని చెప్పి. ఇప్పుడు నేను మీకు చూపించేది నా పెళ్ళప్పుడుదండి. అంటే కొంచెం ఇది వెడల్పుగా ఉంటుంది, బరువుగా అలా ఏముండదు, కానీ లోపల చూసారు కదా అలా ఉందన్నమాట. ఇల్లు మారడాలు అటు ఇటు అయ్యేసరికి మొత్తం సైడ్ నుంచి సొట్టలు పడిపోయిందనమాట. ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇది ఒకటనమాట. ప్రైస్ అవి అంత నాకు అంత ఏం ఐడియా లేదు, కాకపోతే నా దగ్గర ఉన్న వాటిల్లో అది కొంచెం పెద్దది. ఇదేమో చిన్న సైజు. ఇది నేను మా గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను, పాలు పొంగించడానికి ఒక కొత్త గిన్నె కావాలని చెప్పి. దీని ప్రైస్ కూడా నాకు ఐడియా లేదు. దాదాపు 4 ఇయర్స్ దాటిపోయింది కదా, అందువల్ల. ఇది ఒక చిన్న సైజ్ది అనమాట. నేను ఎక్కువగా ప్రసాదాలు వాడేవైతే నేను చూపించే ఈ 3 ఇవి మళ్ళీ నేను యూజ్ చేసిన తర్వాత చక్కగా తోమేసి నీట్గా తుడిచి అలా షెల్ఫ్లో పెట్టేసుకుంటాను. ఇంక ఈ మధ్య కాలంలో కొత్తగా మన ఇంట్లోకి వచ్చిందంటే ఈ బౌల్ అనమాట. ఇది నేను బేగం బజార్ వెళ్ళినప్పుడు నా పాత ఇత్తడి కొంచెం తీసేసి ఈ గిన్నె తీసుకున్నాను. కానీ ఇంతకుముందు చూపించిన 2 గిన్నెలకి అసలు ఇది ఎంత వెయిట్ ఉందంటే అవి అసలు దేనికి పనికిరావన్నట్లుగా, అంటే
చాలా వెయిట్ ఉంది. చాలా మందంగా ఉందనమాట. ఏవైనా మనం కొంచెం ఎక్కువసేపు కుక్ చేసే ప్రసాదాలు అలాంటి వాటికి గిన్నె చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఇంతకుముందు నేను ఇందులో గాజర్ హల్వా వీడియో కూడా చేశాననమాట. అప్పుడు కూడా నన్నడిగారు. దీని ప్రైస్ అయితే 2000 చేంజ్ ఏమో పడింది. కాకపోతే నేను ఓల్డ్‌ది బ్రాస్ అది తీసేసి తీసుకున్నాను కాబట్టి అలా వచ్చిందనమాట. దానికి లిడ్ అది ఏం రాలేదు. జస్ట్ ఆ బౌల్ ఒక్కటి తీసుకున్నాను. మీరడిగిన బ్రాస్ బౌల్స్ అయితే ఇవేనండి. నేను ఎక్కువగా నైవేద్యాలు గానీ, ప్రసాదాలు గానీ చేయడానికి వీటిని యూజ్ చేస్తూ ఉంటాను. పైనున్న వాటికంటే కిందున్నది చాలా వెయిట్‌గా, చాలా మందంగా ఉంటుంది. సరే, ఈలోగా మన కేక్ గూడా కుకింగ్ అయిపోవచ్చింది. ఒక 45 మినిట్స్ తర్వాత నేను మళ్ళీ స్టవ్ ఆపేసి ఒక 1 అవర్ వరకు అలా ఉంచేసా. అంటే వేడి మీద తీసామనుకోండి లోపలేమన్నా కొంచెం పచ్చిగా అలా ఉన్నా గూడా సెట్ అయిపోతుంది కదా అని చెప్పేసి, ఇప్పుడు నేను దీన్ని ఇందులోంచి జస్ట్ సైడ్‌న నైఫ్ పెట్టేసి ఇలాగా రిమూవ్ చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది. మనకు సైడ్ కానీ, అలాగే అడుగు గానీ చాలా బాగా కుక్ అయిందనమాట. నేను ఒక్కసారి టూత్‌పిక్‌తో చెక్ చేశాను. ఏమో లోపల పిండి ఏమైనా ఉండిపోయిందా ఏంటి అలాగని చెప్పి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. మంచి టేస్టీగా గూడా ఉంది. ఒకసారైతే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కింద కామెంట్‌లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఏదైనా హెల్తీ కేక్ రెసిపీ చూపించండని ఇంతకుముందు అడిగారు. అందుకని చెప్పి ఇవాళ అది షూట్ చేశాననమాట. మా పిల్లలకు గూడా బాగా నచ్చింది. ఇక్కడేమంటే మనకి స్టవ్ అపోజిట్ గట్టుంది కదా! అదంతా కూడా క్లీన్ చేసి కొంచెం మళ్ళీ ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఒక రోజులో మనం అసలు ఎన్ని సార్లు కౌంటర్ టాప్స్ క్లీన్ చేస్తామో మనకే తెలియదు కదా! ఇంకిక్కడ ఏంటంటే మొత్తం గూడా ఒకసారి కోలిన్ వేశాను. ఆల్రెడీ మార్నింగ్ ఒక 2 టైమ్స్ అలా మొత్తం తుడిచేసి ఉంటాను. ఎంత వద్దనుకున్నా మళ్ళీ చేతులు అలా క్లాత్ తీసుకొని వెళ్ళిపోతూనే ఉంటాయన్నమాట తుడవడానికని చెప్పి. ఇంకపోతే ఈ షీట్ గురించి చెప్పాలంటే ఎంత బావుందో! నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బావుంటుందని జెప్పి. కొన్ని షీట్స్ ఏంటంటే మనం ఇలా వేయగానే బబుల్స్ లాగా అంటే మనకు కింద అలా ఎగుడు దిగుడుగా రావడం గానీ అలాగుంటుంది కదా! ఇది చాలా బాగా సర్ఫేస్ అంతా మంచిగా కవర్ అయిపోయిందనమాట. చూడ్డానికి గూడా చాలా బావుంది. కాకపోతే దీనిపైన కొంచెం వేడి గిన్నెలు లాంటివి పెట్టకూడదు అంతే. ఇది యాక్చువల్‌గా టీపాయ్ మీద గూడా చాలా బావుంటుందండి. తక్కువ ప్రైస్‌లో వచ్చింది. ఇది నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఏమైనా యూజ్‌ఫుల్ అవుతుంది అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఇదేంటంటే ఈ ఆర్గనైజర్ నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ అనుకుంటా. అంటే దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఇది ఆర్గనైజర్ వచ్చి నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. మీరు చూసే ఉంటారు డీమార్ట్ హాల్‌లో. చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చింది. ఇది కూడా 150 రూపీస్ అంతే. అయితే ఇలాంటి ఒక ఆర్గనైజర్ నా దగ్గర కొంచెం పెద్దదుంది. చాలా ఓల్డ్ అనమాట. చాలా పాతది. అందులో నేను ఆనియన్స్ గానీ, అలాంటివన్నీ పెట్టుకొని బయట పెట్టేదాన్ని. అంటే యూటిలిటీ ఏరియాలో పెట్టుకున్నాను. కొంచెం గాలాడుతుంది, వెజిటబుల్స్ కూడా పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పి. కానీ ఇప్పుడు కొంచెం అటువైపు సమ్మర్ రాబోతుంది కదా! ఎండ ఎక్కువైపోతుందనమాట. అందుకని చెప్పేసి ఇలాంటిది ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు నేను కొంచెం అంటే డైలీ పర్పస్ యూజ్ చేసే వెజిటబుల్స్ గానీ, కొన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టకూడనివి ఉంటాయి కదా! కొంచెం పొటాటోస్ గానీ, లేదంటే ఇలా ఆనియన్, టమాటా ఇలాంటివన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. అయితే ఇప్పుడు ఈ టిష్యూ గూడా ఎందుకు వేశాను అంటే, ఇప్పుడు మనం ఆనియన్స్ యూజ్ చేసిన తర్వాత ఒకవేళ టిష్యూ లేకపోతే అడుగునంతా పొట్టు రాలిపడి, మళ్ళీ అది గాలికి అటు ఇటు చెల్లాచెదరవ్వడం జరుగుతుంది. దానివల్ల నేను మళ్ళీ అడుగున ఒక టిష్యూ యాడ్ చేసేసి ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇంకా పైన రోలో వచ్చేస్తే ఆలు కాకుండా ఇక్కడ పచ్చళ్ళు, పొడులు పెట్టుకుందాం అనుకున్నా. అంటే తినేటప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది కదా! ప్రతిసారి కబోర్డ్ వరకు వెళ్ళకుండా అని చెప్పి కొంచెం ఉసిరికాయ పచ్చడి, కొంచెం మామిడికాయ పచ్చడి, అలాగే కారం పొడి అనమాట. వెల్లుల్లిపాయ కారం పొడి. ఇవి బాగా తింటూ ఉంటాం కాబట్టి అలా ఎదురుగుండా పెట్టేసా. ఈ ప్లాంటని మాత్రం ఎందుకో అక్కడి నుంచి అసలు నాకు రిమూవ్ చేయాలనిపించట్లేదు. కిచెన్ ఎంట్రన్స్ నుంచి దాదాపు పెట్టి చాలా డేస్ అవుతుంది. క్యూట్ ఆర్గనైజర్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్‌ది అసలు లుక్కే మారిపోయింది. చాలా బావుంది. అంటే ఇలా వైట్‌గా ఉంది గదా! ఆల్మోస్ట్ బావుంటుంది. కింద ఇంకా ఆ షీట్ అసలు ఈ లుక్కు చాలా బాగా అనిపించింది. చాలా సైలెంట్‌గా ఉంటుంది కదా! ఇక్కడ కిచెన్ కర్టెన్ దగ్గర. అంటే ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కదా! ఇక్కడ పిచ్చుకలు అవి వచ్చి భలే శబ్దాలు చేస్తూ ఉంటాయి. చాలా హాయిగా, రిలాక్సింగ్‌గా అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేను కొన్ని పనులనమాట. అంటే మనకి ఏదో ఒక పనుంటుంది కదా! దీని తర్వాత అది, దాని తర్వాత ఇది అని రోజు చేసేవి కాకుండా
3-4 డేస్‌కి ఒకసారి అలా మిర్రర్స్ అవి క్లీన్ చేయడం కానీ, ఇలాంటివి అవి పెట్టుకుంటూ ఉంటాను. ఎవ్రీడే యూజ్ చేసేవి కాబట్టి కంపల్సరీగా మనం ఇలా నీట్‌గా పెట్టుకుంటేనే బావుంటుంది. అద్దం ఒకటి మన మొహం చూసుకునేది మరకలుగా ఎప్పుడూ ఉండకూడదంట. ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకోవడం మంచి పద్ధతి. నేనైతే మిర్రర్ లాంటివి ఇంకా ఏమైనా ఉంటే అంటే యూటిలిటీ డోర్ గూడా మాది కొంచెం గ్లాస్ టైపే ఉంటుంది కదా! యూపీవీసీది. దాన్ని గూడా తప్పకుండా కోలిన్‌తోనే క్లీన్ చేస్తాననమాట. ఇంకొకటి నేను టిష్యూ యూజ్ చేస్తాను. క్లాత్ కంటే గూడా టిష్యూతో చాలా బాగా నీట్‌గా అవుతుంది. ఇలా అన్నీ చిన్న చిన్నవి ఉంటాయి కదా పనులు అవి ఇవి చేసుకుంటూ ఉంటాను. ఇంకా పిల్లలొచ్చే టైం అవుతుంది కదా! ఇవాళ నేను ఇంటి ముందుకి కారీ బిస్కెట్ అవి వస్తే తీసుకున్నా అనమాట. ఇంకా పెద్దగా ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా ఏం ప్రిపేర్ చేసేదేమీ లేదు. ఇంకా కేక్ ఒకటి అలాగే వాళ్ళు పాలో ఏదో తాగేస్తారనమాట. అందుకని చెప్పి పెద్దగా పనేం లేదు. మేడపైకొచ్చేసి ఇంకా ఉంటాయి కదా! బట్టలు తీసుకువెళ్ళడము అలాంటివన్నీ చూసుకుంటున్నాననమాట. మేము డిన్నర్ కూడా తొందరగానే కంప్లీట్ చేస్తాము. ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటా. దీన్ని మీరు గుర్తుపట్టారా? దీన్ని రొయ్య పొట్టు అంటారనమాట. దీంతో ఇవాళ కర్రీ చేయబోతున్నాను. కాకపోతే ఏంటంటే వీటిని కుక్ చేసే కంటే ముందు 3-4 టైమ్స్ ఇసుక లాంటివి లేకుండా నీట్‌గా శుభ్రంగా కడిగి వాటర్ తీసేసి పెట్టుకోవాలనమాట. ఇంక ఇక్కడ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ఒక పాన్ పెట్టేసి అందులో నేను కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అంటే కర్రీ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను ఇక్కడ ఆయిల్ వాడానండి. ముందుగా ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కరివేపాకు యాడ్ చేశాను. ఈ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువగానే పడతాయి. ఇవి తొందరగా సాఫ్ట్ అవ్వడానికి లైట్‌గా సాల్ట్ యాడ్ చేశాను. దీనివల్ల ఏంటంటే మంచి రంగొస్తాయి. తొందరగా కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఇలాంటి పాన్స్ యూజ్ చేసేటప్పుడు కర్రీస్‌కి వుడెన్ స్పూన్స్ యూజ్ చేస్తే మంచిది. నేను అలాగే వాడుతూ ఉంటాను కానీ ఒక్కోసారి పొరపాటున అవుతూ ఉంటాయి కదా! ఇలా స్టీల్ స్పూన్‌తోనే చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇదంతా కుక్ అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం తప్పకుండా ఇంట్లోదే యూజ్ చేస్తానండి. నేను అసలు బయట నుంచి తేననమాట. అలాగే అందులో ఒక 2 మిరపకాయలు అలాగే టమాటా కూడా ఒక 4, 5 కట్ చేసి లిడ్ పెట్టేసి ఇప్పుడు కుక్ చేసుకుంటున్నా. ఒక 2-3 మినిట్స్‌లో మొత్తం కూడా కుక్ అయిపోతాయి. ఇందాక అంతా చక్కగా కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టు ఉంది కదా! అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది. బావుంటుందనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వాటర్ అంతా పిండేసి యాడ్ చేసుకున్నాం కదా! ఒక 2-3 మినిట్స్ అలా కలిపేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. అదొకసారి కలిపిన తర్వాత లైట్‌గా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా మగ్గించాననమాట. ఫైనల్‌గా లైట్‌గా కొంచెం కొత్తిమీర యాడ్ చేశానంతే. చాలా చాలా బావుంటుంది. స్మెల్ కూడా ఏం రాదు. మా వారికి, మా పెద్దబ్బాయికి చాలా ఇష్టం ఇలాంటి కర్రీస్ అంటే. ఇంకా తప్పక మేము కూడా తినేస్తూ ఉంటాం. ఈ కర్రీ రైస్‌లో కంటే కూడా ఇంకా చపాతీకి, జొన్న రొట్టెకి కూడా బావుంటుంది. ఇంకా నైట్ టైమ్ డిన్నర్ కదా! అందుకోసమని అందరికీ చపాతీలే ఇక్కడ చేస్తున్నాను. సైలెంట్‌గా వంట చేయడం అస్సలు రాదు. పాటలైనా వింటూ ఉండాలి. లేదా నేనైనా పాడుకుంటూ ఉండాలి. కానీ ఈవినింగ్ టైంలో పిల్లలొచ్చిన తర్వాత ఫోన్ యూజ్ చేయడం చాలా తగ్గిస్తాననమాట. ఇవండి ఇవాల్టి రెసిపీస్ అయితే. ఎలా అనిపించింది వీడియో? ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్‌లో చెప్పండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ చేసి చూడడం అస్సలు మర్చిపోవద్దు. మీరిచ్చే ఒక లైక్ చాలా మోటివేషనల్‌గా ఉంటుంది. చాలా డేస్ తర్వాత ఇవాళ వీడియో అనేది పోస్ట్ చేశాననమాట. ఈ వాయిస్‌తో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? నా వాయిస్ తిరిగి మళ్ళీ నాకు రావాలని కోరుకుంటున్నాను. కొంచెం ఒక 4-5 డేస్ నుంచి చాలా వరకు డిస్టర్బింగ్‌గా ఉంది నాకే. సో, మీకెలా అనిపించింది? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.